శ్రీసుకనూరు ఆ క్షేత్రమే తిరుచానూరుగా మారింది. అదే అలిమేలు మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. పేరులోనే స్పష్టంగా ఉంది కదా అక్కడ వెలసిన అమ్మవారెవరో. మరి అక్కడ వెలసిన ఆ అలిమేలు మంగమ్మ లేదా పద్మావతీదేవి ఎవరు? శ్రీ మహాలక్ష్మీదేవే పద్మావతిగా అవతరించిందని కొన్ని కథనాలు చెప్తుంటే, రామాయణంలో రావణాసురుని చెరలో ఉన్న వేదవతే ఈ పద్మావతి అని కొన్ని కథనాలు చెప్తున్నాయి. అసలు శ్రీసుకనూరు తిరుచానూరుగా ఎందుకు మారింది? రామాయణ కాలం నాటి వేదవతికి ఈ పద్మావతీదేవికి సంబంధమేంటి? ఆ విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీరు ఇంతవరకు నా ఛానల్ని గనక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తిరుపతి పట్టణానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది అలిమేలు మంగమ్మ కొలువు తీరిన అలిమేలు మంగాపురం. ఇదే తిరుచానూరు, ఇదే శ్రీసుకనూరు. అసలు శ్రీసుకనూరు తిరుచానూరుగా ఎందుకు మారింది? ఈ అలిమేలు మంగాపురం ఉన్న ప్రాంతం ఒకప్పుడు సుఖమహర్షి తపస్సు చేసిన భూమి. పూర్వం సుఖమహర్షి అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఇక్కడకు చేరుకుని ఈ ప్రాంతం తపస్సుకు అనుకూలంగా ఉంటుందని స్వర్ణముఖి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేయసాగాడు. మహర్షి అక్కడ ఉండడంతో మహర్షిని చూడడానికి వెళ్లే ప్రజలు కూడా అక్కడ నివాసాలు ఏర్పరచుకోసాగారు. దాంతో అక్కడ ఒక ఊరు ఏర్పడిపోయింది. ఈ ఊరు మహర్షి పేరు మీదుగానే సుకనూరు అని, శ్రీసుకనూరు అని స్థిరపడిపోయింది. అప్పట్లో తమిళుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో వారు శ్రీసుకనూరుని తిరుగచ్చనూరుగా పిలిచేవారట. అదే కాలక్రమేణా 15వ శతాబ్దం తర్వాత తిరుచానూరుగా స్థిరపడింది. ఇక్కడ వెలిసిన అమ్మవారు అలిమేలు మంగమ్మ అని, కాబట్టి అలిమేలు మంగాపురం అని, మంగపట్నం అని కూడా పిలుచుకుంటారు భక్తులు. అసలు ఇక్కడ వెలిసిన అమ్మవారెవరు? ఎందుకు వెలిసింది? చూద్దాం. ఒకసారి లోకంలో ధర్మం నశించి అధర్మం పెరిగిపోతున్న సమయంలో ఆ పరిస్థితిని మార్చడానికి ధర్మరక్షణ కోసం సప్తర్షులు యజ్ఞం చేయడానికి తలపెట్టారు. ఆ యజ్ఞ ఆవిర్భాగాన్ని, ఆ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలి అన్న విషయం మీద తర్జన భర్జన మొదలైంది. యజ్ఞ ఫలాన్ని స్వీకరించడానికి త్రిమూర్తులను మించిన వారు లేరు. అయితే ఆ త్రిమూర్తులలో కూడా ఎవరికి సమర్పించాలి అన్న విషయాన్ని తేల్చుకోలేకపోయారు. అది నిర్ణయించే బాధ్యతను భృగు మహర్షికి అప్పగించారు. భృగు మహర్షి ముందు సత్యలోకం వెళ్లాడు. అక్కడ బ్రహ్మ తనను గమనించకపోవడంతో కోపంతో బ్రహ్మను శపించి కైలాసం చేరాడు. అక్కడ కూడా అదే పరిస్థితి. దాంతో శివుణ్ణి కూడా శపించి వైకుంఠం చేరాడు మహర్షి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవితో ముచ్చట్లాడుతూ మహర్షిని గమనించకపోవడంతో ఆవేశంతో మహర్షి విష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నాడు. శ్రీ మహావిష్ణువు మహర్షిని ఆహ్వానించి ఆసనంపై కూర్చుండబెట్టి సేవ చేస్తున్నట్టుగా కాళ్లు ఒత్తుతూ అరికాలిలో ఉన్న కంటిని చిదిమేయడంతో భృగు మహర్షి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడడంతో మహర్షిని విష్ణువు క్షమించాడు. కాని ఇది లక్ష్మీదేవికి కోపం తెప్పించింది. తన స్థానమైన విష్ణువు వక్షస్థలంపై భృగు మహర్షి కాలితో తన్నినా ఆ మహర్షిని శిక్షించలేదు సరికదా, ఇంకా సేవ చేయడాన్ని సహించలేని శ్రీ మహాలక్ష్మీదేవి అలిగి భూలోకానికి వెళ్ళిపోయింది. ఆమెను వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు భూలోకం చేరి వెతకసాగాడు. అలా లక్ష్మీదేవి కోసం వెతుకులాటలో ఉన్న స్వామికి స్వర్ణముఖి నదీ తీరంలో ఒక సరోవరాన్ని నిర్మించి స్వర్ణకమలాన్ని స్థాపించి దేవలోకం నుంచి బంగారు కమలాలను తెప్పించి 12 ఏళ్ల పాటు పూజిస్తే శ్రీ మహాలక్ష్మి ప్రసన్నురాలవుతుంది అనే మాటలు వినిపించాయట. ఈ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు తిరుచానూరులో పద్మ సరోవరాన్ని ఏర్పాటు చేసి 12 సంవత్సరాల పాటు ఆరాధన చేశాడు. కార్తీక మాసంలో పంచమి శుక్రవారం నాడు సరోవరంలోని కాంచన పద్మంలో ప్రత్యక్షమై తిరుచానూరులో కొలువు తీరింది శ్రీ మహాలక్ష్మీదేవి. అందుకే కార్తీక మాసంలోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అమ్మవారు ప్రత్యక్షమైన కార్తీక పంచమి నాడు పంచమి తీర్థ ఉత్సవాలు చేస్తారు. అలా వచ్చిన శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా వకులాదేవి పుత్రుడుగా ఉండసాగాడు. లక్ష్మీదేవి అంశతో పద్మంలో ఉద్భవించిన పద్మావతీదేవి ఆకాశరాజు కుమార్తెగా పెరగసాగింది. ఒక సందర్భంలో పద్మావతీదేవి వనంలో విహరిస్తుండగా స్వామివారు ఆమెను చూచి వలచి వివాహం చేసుకున్నారని పురాణ కథనాలు చెప్తున్నాయి. మరో కథనం ప్రకారం త్రేతాయుగంలో సీతమ్మ బదులు రావణుని చెర అనుభవించిన వేదవతి శ్రీరాముణ్ణి వివాహం చేసుకోమని అడిగిందని,
అప్పుడు శ్రీరాముడు ఈ అవతారంలో అది సాధ్యం కాదని, కలియుగంలో తాను శ్రీనివాసుడిగా అవతరించి నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పాడని, ఆ వేదవతియే ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించి శ్రీనివాసుని వరించి వివాహం చేసుకుందని చెప్తారు. శ్రీనివాసుడి శిలగా అయినప్పుడు లక్ష్మీదేవి కొల్హాపూర్లోనూ, పద్మావతీదేవి అలమేలుగా తిరుచానూరులోనూ వెలిసినట్టు చెప్తారు. ప్రచారంలో ఉన్న మరో కథ ప్రకారం శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత నూతన దంపతులు పర్వతారోహణ చేయరాదని అగస్త్య మహాముని చెప్పగా, అగస్త్య మహర్షి ఆశ్రమం వద్ద కొంతకాలం నివాసం ఉన్నారు. అదే శ్రీనివాస మంగాపురం. ఆ తర్వాత కొంతకాలానికి వెంకటాచలానికి ప్రయాణం కాగా ఆకాశరాజు తన కుమార్తె అల్లుళ్లకు వస్త్రాలు, ఆభరణాలు, వివిధ వస్తు వాహనాలు, దాసదాసి జనాలు సారే ఇచ్చి పంపాడు. కొండనెక్కడం ప్రారంభించారు. కొంత దూరం ప్రయాణించాక కరివేపాకు తెచ్చావా అని శ్రీనివాసుడు పద్మావతీదేవిని అడగ్గా తేలేదు అని సమాధానమిచ్చింది అమ్మవారు. వెంటనే శ్రీనివాసుడు, తిరుమల కొండలలో కరివేపాకు దొరకదు, ఈ వస్తువులను ఇక్కడే ఉంచి వెనక్కు వెళ్ళి కరివేపాకు ఎండబెట్టి మూట కట్టుకుని తీసుకునిరా అని చెప్పడంతో పద్మావతీదేవి పరివారాన్ని వెంటబెట్టుకుని కరివేపాకుకై వెళ్లి కొంతకాలం కరివేపాకు కోసం తిరుచానూరులో ఉండవలసి వచ్చింది. ఈ విధంగా శ్రీ పద్మావతీదేవి తిరుచానూరులో కొలువు తీరినట్టు కథనం. అమ్మవారు కార్తీక మాసంలో ఉద్భవించింది కాబట్టి తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో జరుగుతాయి. తమిళ కార్తీక మాసం శుక్లపక్షం పంచమి నాడు ముగిసేటట్టు 9 రోజుల పాటు జరుగుతాయి. ఈ 9 రోజులు శ్రీ పద్మావతీదేవి ఉత్సవమూర్తి వివిధ వాహనాలను అధిరోహించి తిరువీధులలో ఊరేగుతూ భక్తులకే దర్శనమిస్తుంది. దాదాపు తిరుమల కొండ మీద స్వామివారికి ఎలా అయితే ఉత్సవాలు జరుగుతాయో ఇక్కడ అమ్మవారికి కూడా అన్ని ఉత్సవాలు, అన్ని వాహన సేవలు జరుగుతాయి. తిరుచానూరులో ఆలయానికి కొద్ది దూరంలో పుష్కరిణి ఉంది. ఈ పుష్కరిణి అత్యంత మహిమాన్వితమైంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కుంతలము అనే ఆయుధంతో పుష్కరిణిని తవ్వారని, పద్మసరోవరంగా పిలువబడే ఈ సరోవరం నుంచే పద్మావతి అమ్మవారు ఆవిర్భవించిందని చెప్తారు. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఆలయంలోనికి ప్రవేశించే ప్రధాన ద్వారంపై 5 అంతస్తుల శిల్పకళా శోభితమైన గోపురం నిర్మించబడి ఉంటుంది. రంగమండపం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయాలు ఉన్న ప్రధాన ఆలయ రంగమండపంలోని స్తంభాలు అద్భుతమైన శిల్పకళా సంపదతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రధాన గర్భాలయంలో పద్మావతి అమ్మవారు పద్మాసన స్థితిలో చతుర్భుజిగా 2 చేతులలో పద్మాలను, మరో 2 చేతులలో అభయ వరద ముద్రలను ధరించి దివ్యమంగళ స్వరూపంతో దర్శనమిస్తుంది. ముఖమండపంలో రామానుజాచార్యులు, గరుడాళ్వార్, విశ్వక్సేనుల్ని దర్శించుకోవచ్చు. అమ్మవారి ఆలయానికి కుడివైపున ఉన్న ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామివారు పూజలందుకుంటూ ఉన్నాడు. ఈ ఆలయం పక్కనే ఉన్న ఆలయంలో పార్థసారథి స్వామివారు కొలువు తీరి దర్శనమిస్తారు. శ్రీ వేదవ్యాస మహర్షి రచించిన 18 పురాణంలో పద్మపురాణం ఒకటి. తిరుచానూరులో 50కి పైగా కళ్యాణ మండపాలున్నాయి. ప్రతి సంవత్సరం అక్కడ పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతాయి. పద్మావతిని పద్మశాలి కులస్తులు తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. ఈ ప్రాంతంలో బట్టల వ్యాపారం చేసే ధనికులైన పద్మశాలీలు పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం కోసం తాళ్లపాక చిన్నన్నకు 16వ శతాబ్దంలో 20,000 వరహాలు విరాళం సమర్పించినట్టు శాసనాధారాలున్నాయి. ఇక కొండ మీద శ్రీనివాసుని దర్శించుకున్న తర్వాత తప్పకుండా కొండ దిగువన కొలువై ఉన్న పద్మావతీదేవి అమ్మవారిని దర్శించుకోవాలని, లేకపోతే స్వామిని దర్శించుకున్న ఫలితం దక్కదని చెప్తారు. ఇక పద్మావతి అమ్మవారి పూజలు, ఉత్సవాల విషయానికి వస్తే ప్రతిరోజు సుప్రభాత సేవ, సహస్రనామార్చన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ ఉంటాయి. ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసేస్తారు. ప్రతి సోమవారం అమ్మవారికి అష్టదళ పద్మారాధన జరుగుతుంది. శుక్రవారం అభిషేకం చేస్తారు. గురువారం తిరుప్పావడ సేవ జరుగుతుంది. శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలు చేస్తారు. ఇక్కడ అమ్మవారు ధరించిన మంగళసూత్రాలు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారికి సమర్పించినవని చెప్తారు. రథసప్తమి, వసంతోత్సవం, తెప్పోత్సవం, బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరిగే ముఖ్య ఉత్సవాలు. ఇక తిరుచానూరుకు వెళ్లడం చాలా సులభం. తిరుపతి బస్టాండ్ నుంచి తిరుచానూరుకు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, జీపులు ప్రయాణికులకు దొరుకుతాయి. అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి, అలాగే రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి కూడా క్యాబ్లు లేదా ట్యాక్సీలు మాట్లాడుకుని తిరుచానూరు లేదా అలమేలు మంగాపురం చేరుకోవచ్చు.